Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise God. Good. So we are coming to God's house in the midst of inclement weather. We're still able to come to God's house. Amen. Thank God for. When we close our eyes and ask God to speak to us this evening. Father, we want to praise and thank you, Lord. No, we thank you, Lord, that you graciously brought us into your house in the midst of the inclement weather, Lord. Shows that you're so eager to be in your presence, Lord. Thank you for filling every brother and sister with the spirit of a Berean Christian spirit, Lord. Holy Spirit of God, take control of this evening service. Pray bring all of the way, bring them quickly in time. So as one people, my God, will have the opportunity of listening to your precious word. It has the power to do healings, miracles, deliverance, and salvation for our soul. మా ప్రాణాలకు మా ఆత్మలకు ప్రభు స్వస్థతలు ఆరోగ్యము విడుదల నెమ్మది కలుగజేసే మీ వాక్యాన్ని ప్రియ పరిశుద్ధాత్మ దేవ మా ఆలోచన ద్వారా మీరు ఆలోచించండి మా పెదవుల ద్వారా మాట్లాడండి మా మనసులో నుంచి వెళ్ళే ప్రతి ఆలోచన మా నోటి నుండి వెళ్ళే ప్రతి మాట ఎటువంటి సాతాను శక్తులకు లొంగకున్నట్లుగా సహాయం చేయండి మీ బిడ్డల హృదయ లోతులోనికి వెళ్ళినట్లుగా సహాయం చేయండి of revival their life. వారి జీవితాల్లో గొప్ప ఉజ్జీవ కార్యాన్ని జరిగించినట్లుగా సహాయం. Let them be saved through this word tonight. ఎవరైనా రక్షించబడవలసిన వారు ఉంటే ఈ వాక్యం ద్వారా ఈ రాత్రి రక్షించబడతారు. Let them be healed through your word tonight, Lord. ఈ రాత్రి ఎవరైనా స్వస్థపరచబడవలసిన వారు ఉంటే ఈ వాక్యం ద్వారా స్వస్థపరచబడతారు. Jesus, your precious words in the book of Mark, Lord. మార్కు సువార్తలో మీ ప్రశస్తమైన వాక్యం disciples, Lord. మీరు శిష్యులతో కూడా వెళ్ళి ప్రభువా every word they spoke. వారు మాట్లాడిన ప్రతి మాటను మీరు స్థిరపరచారు. Miracles, signs and wonders for us. అద్భుతాలు సూచనలు మహత్కార్యాలు వారిని వెంబడించారు. ఆ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాము. ఈ రాత్రి దాన్ని ఎత్తి పట్టుకుంటున్నాము. యేసు నామములో every word of ours is going forth with miracles, signs and wonders for in the name of Jesus. ప్రతి మాట కూడా అద్భుతాలు సూచనలు మహత్కార్యాలు స్వస్థతలను give you all the glory in your mighty name, my God. నీ గొప్ప నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము. Jesus powerful name we pray. యేసు శక్తి కలిగిన నామములో నమ్మి ప్రార్థిస్తున్నాము. Everybody shout aloud amen. Amen. Praise God. So tonight we look at a very important topic. ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూస్తున్నాం. God wants us to be strong. దేవుడు మనల్ని బలవంతులుగా ఉండాలనుకుంటున్నాడు. Prospering Christians. అభివృద్ధి పొందుతున్న క్రైస్తవులుగా ఉండాలనుకుంటున్నాడు. ఈ రోజు దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యంలో అనారోగ్యం గలవారు లేరు. దేవుని రాజ్యంలో అడుక్కునేవారు లేరు. దేవుని రాజ్యంలో రోగం గలవారు లేరు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దేవుని రాజ్యంలో రోగం గలవారు లేరు. దేవుని రాజ్యంలో యాచించే ప్రజలు ఎవరు లేరు. అది దేవుని ప్రణాళిక ఎన్నడూ కాదు. ఆయన ప్రజలు రోగం కలిగి ఉండటం లేక ఆయన ప్రజలు అడుక్కునేవారుగా యాచించేవారుగా ఉండటం. అదే మనం చూస్తాయో 3వ యోహాను. Kindly go to 3rd John. 3వ యోహానుకి వెళ్దామండి. Looking at verse 1 and 2. మొదటి రెండు వాక్యాలు మనం చూస్తాం. You find John the elder saying something very important. ఇక్కడ పెద్దయైన యోహాను చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. You follow in your Bibles. నేను చదువుతాను, మీ బైబిల్లో మీరు చూడండి. I will read it, you follow in your Bibles. చదువుతాను. We are looking at verse 2 especially. ప్రత్యేకంగా రెండవ వచనం. Dear friend, I am praying that all is well with you, that your body is as healthy as I know your soul is. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలనని ప్రార్థించున్నాను అంటున్నారు. So what is John saying? ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడు? My dear friend, నా ప్రియమైన స్నేహితుడా, I am praying that your body will be as healthy. నీ యొక్క శరీరం ఎంత ఆరోగ్యంగా ఉండాలంటే as I know that your soul also is healthy. నీ యొక్క ఆత్మ కూడా ఆరోగ్యంగా ఉన్నట్లుగా అంటున్నాడు. You see the connection between your
body health. ఇక్కడ చూస్తున్నారండి సంబంధం మీ శరీర And ఆరోగ్యం, your soul health. నీ యొక్క ఆత్మ యొక్క ఆరోగ్యం. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా In the చెప్పండి. end time days, ఈ అంత్య దినాల్లో God wants every believer ప్రతి విశ్వాసి కూడా దేవుడు to be కోరుకుంటున్నాడు strong believers బలవంతులైన in their విశ్వాసులుగా spiritual life, వారి ఆధ్యాత్మిక in their జీవితంలో, physical వారి life, యొక్క భౌతిక in their జీవితంలో, material వారి life, వస్తుపరమైన and జీవితంలో, also materially. మరి అదే విధంగా కూడా వస్తుపరంగా. King James version says, కింగ్ జేమ్స్ వర్షన్ లో ఇలా brethren, చెప్తుంది, I wish that you might prosper. మీరు అభివృద్ధి పొందాలి లేక వర్ధిల్లాలని I love that కోరుకుంటున్నాను. word prosper. వర్ధిల్లుత అనే మాట నాకు ఇష్టం అండి. Many traditional Christians say, Pastor, when you become a Christian, you should not prosper, you must be a pauper. ఈ రోజు చాలా సాంప్రదాయమైన క్రైస్తవులు అంటూ ఉంటారు, క్రైస్తవుడు అయినాక నువ్వు ఏమాత్రం వర్ధిల్లవు గానీ నీవు ఎప్పుడు యాచిస్తూ My ఉంటావు. God says, when you come to the kingdom of God, కానీ నా దేవుడు చెప్తున్నాడు, దేవుని రాజ్యంలో you will నువ్వు వచ్చినప్పుడు prosper. నీవు వర్ధిల్లుతావు. Everybody say prosper. వర్ధిల్లుత అని Loudly చెప్తాను. prosper. వర్ధిల్లుత. What is prosper? వర్ధిల్లుత అంటే That ఏంటి? means flourishing, మనము అభివృద్ధి పొందటము, having abundance. సమృద్ధి కలిగి ఉండటము. Hallelujah. Hallelujah. Our God is not a poor God. మన దేవుడు ఏమాత్రం పేదవాడు He's కాదు, a rich God. ఆయన ఐశ్వర్యవంతుడు. Lift your hands, say aloud, hallelujah. చేతులు పైకి So ఎత్తి John here they say, ఇక్కడ పెద్దయిన యోహాను చెప్తూ I ఉన్నాడు, wish that you may prosper నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాను, and be in good health, మంచి ఆరోగ్య విషయంలో even as your soul prosper. నీ ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారంగా అంటూ If ఉన్నాడండి. you look at the actual Hebrew version, నిజమైన హెబ్రూ పదం మనం చూసినట్లయితే you find John is saying, యోహాను చెప్తూ ఉన్నాడు, are you okay? ఓకే You want digital translation? Okay. Okay. I wish that you may prosper. నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాను. In other words, he's saying you must prosper financially, మరొక విధంగా ఆయన చెప్తున్నాడు, నువ్వు ఆర్థికంగా వర్ధిల్లాలి, prosper physically, నువ్వు భౌతికంగా వర్ధిల్లాలి, and also prosper spiritually. ఆధ్యాత్మికంగా కూడా నువ్వు వర్ధిల్లాలి. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా There's a lot of meaning to this word. ఈ వచనానికి చాలా అర్థం ఉందండి. Today we find many Christians, ఈ రోజు మనం చాలా మంది they're క్రైస్తవులు going through a lot of sickness in their body. వారి శరీరాల్లో ఎంతో అనారోగ్యంగా They're going through a ఉండగలుగుతారు. lot of fears in their mind. వారి మనసులో ఎన్నో భయాలు They're going through a lot of ఉండగలుగుతారు. depression in their life. వారి జీవితాల్లో ఎంతో కృంగుదల గుండా They're going through a lot వెళ్తుంటారు. of financial debts in their life. వారి జీవితాల్లో ఆర్థికమైన అప్పులు గుండా వెళ్తూ ఉంటారు. What does it show? అదేం It చూపిస్తుంది? means that they are not strong Christians, దాని అర్థము వారు బలవంతులైన క్రైస్తవులు కాదు కానీ weak Christians. బలహీనమైన క్రైస్తవులు. Hallelujah. హల్లెలూయా. Today we must accept the truth. ఈ రోజు మనం సత్యాన్ని అంగీకరించాలి. Truth cannot be hidden. సత్యము దాచబడదు, Truth will come out. ఆ సత్యము బయటకు Say వస్తుంది. aloud, hallelujah. If you are sick in your నీ body, శరీరంలో నువ్వు if you're always అనారోగ్యంగా troubled in your నీ mind, మనసులో ఎప్పుడు if you're always కలవరపడుతున్నట్లయితే, going bankrupt in your finances, నీ ఆర్థిక విషయాల్లో ఎప్పుడు దివాలా what తీస్తున్నట్లయితే does it signify? అదేం సూచిస్తుంది? I am a weak Christian. నేను బలహీనుడైన క్రైస్తవుని. Everybody say weak Christian. బలహీనమైన క్రైస్తవుని అని Tonight you చెప్తారు. should not be a weak Christian ఈ anymore. రాత్రి మీరు ఇంకేమాత్రం You బలహీనమైన must క్రైస్తవులు move from కాకూడదు. weak Christian నువ్వు బలహీనుడైన to క్రైస్తవుని being a నుంచి strong Christian in Jesus' name. యేసు నామములో బలవంతుడైన క్రైస్తవుడుగా నువ్వు Lift మారాలి. your hand and say aloud, hallelujah. That is God's plan. అది దేవుని ప్రణాళిక. Today it is not God's plan for us to be always sick. మనం ఎల్లప్పుడు కూడా రోగంతో ఉండటం అది దేవుని ప్రణాళిక కాదు. What రోజు does John the Elder say? పెద్దయిన I యోహాను want your చెప్తున్నాడు, body to be very healthy. నువ్వు చాలా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. Even ఎలా అంటే as your soul prospers. నీ యొక్క ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా. So tonight as God's ఈ children, రాత్రి దేవుని బిడ్డలుగా if you want to be healthy in your నీ body, శరీరంలో నువ్వు ఆరోగ్యంగా you ఉండాలని want to be healthy in కోరుకుంటే, your నీ mind, మనసులో ఆరోగ్యంగా you want to ఉండాలని prosper in కోరుకుంటే, your finances, నీ ఆర్థిక విషయాల్లో వర్ధిల్లాలని కోరుకుంటే what is the key? ఏంటి తాళపు చెవి? Hallelujah. What is the key? ఏంటి తాళపు చెవి? I was telling someone, ఎవరితో for నేను all our చెప్తున్నాను, life's problem, మన జీవిత సమస్యలన్నిటికీ the key is in the word of God. దేవుని వాక్యంలో తాళపు చెవి Say ఉంది. aloud, hallelujah. Hallelujah. You don't have to go to doctors. మనం వైద్యుల You దగ్గరికి don't have to go to వెళ్ళక్కర్లేదు. counselors. మనము సందేశం We don't have to go to astrologers. మనం ఏమాత్రం ఒక జాతకం చెప్పేవాళ్ళ All దగ్గరికి required. వెళ్ళక్కర్లేదు. అదంతా అవసరం లేదు. All our solutions is in this book. మన యొక్క పరిష్కారాలన్నీ కూడా ఈ పుస్తకంలో Lift your ఉన్నాయి. hand and say aloud, hallelujah. చేతులు పైకెత్తి So what is the key? ఏంటి తాళపు చెవి? You want to prosper in your health? నీ ఆరోగ్య విషయంలో You want to be free వర్ధిల్లాలనుకుంటున్నావు? from tension and depression in your mind? నీ యొక్క మనసులో ఉన్న కలవరం ఆందోళన నుంచి prosper in your finances? విడుదల పొందాలనుకుంటున్నావు? ఆర్థిక విషయాల్లో The వర్ధిల్లాలనుకుంటున్నావా? key is in prospering your soul.
ఇక్కడ తాళపు చెవి నీ ఆత్మ వర్ధిల్లుటలో ఉంది. Everybody, soul. ఆత్మ అని చెప్దాం. Soul prosperity ఆత్మ వర్ధిల్లత equals to financial prosperity. ఆర్థిక వర్ధిల్లతకు సమానమైనది. Say aloud, hallelujah. Hallelujah. Soul prosperity ఆత్మ వర్ధిల్లత equals to physical prosperity. భౌతిక వర్ధిల్లతకు సమానము. Lift your hands, say aloud, hallelujah. Soul prosperity ఆత్మ వర్ధిల్లత equals to mental prosperity. మానసిక వర్ధిల్లతకు సరిపోలేనిది. Hallelujah. హల్లెలూయా. So what is the key? ఏంటి తాళపు చెవి? Is my soul prospering? నా ఆత్మ వర్ధిల్లుతుందా? Hallelujah. హల్లెలూయా. Is my soul prospering? నా ఆత్మ Or వర్ధిల్లినట్లయితే is my soul languishing? నా ఆత్మ వర్ధిల్లుతుందా లేక అంగలారుస్తుందా? నా Only ఆత్మ two ways. రెండు విధాలు మాత్రమే. Either you're prospering నువ్వు వర్ధిల్లుతావు or you're languishing. లేక నువ్వు వెనకబడిపోతావు. నీ Languishing జీవితం. means not able to move forward. వెనుకబడిపోవడం అంటే నీ జీవితంలో ఇంకేమాత్రం ముందుకు కొనసాగలేకపోవడం. Prospering means వర్ధిల్లటం అంటే move forward. నువ్వు ముందుకు కొనసాగడం. Which condition are we in? ఏ స్థితిలో ఉన్నాం మనం? Which condition? ఏ స్థితిలో Are we ఉన్నాం? moving forward మనం ముందుకు or are కొనసాగుతున్నామా we going backward? లేక వెనక్కి వెళ్తున్నామా? Hallelujah. హల్లెలూయా. So as God's children, కాబట్టి దేవుని బిడ్డలుగా how do I move forward in my life? నా జీవితంలో నేను ఎలా ముందుకు I కొనసాగలను? need to see that my soul becomes strong and healthy in these end time days. ఈ అంత్య దినాల్లో నా ఆత్మ దేవుని యందు ధైర్యంగా అదే విధంగా బలవంతంగా That is మార్చబడేటట్లుగా నేను very, very చూసుకోవాలి. important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Today, if your soul is weak, నీ యొక్క ఆత్మ బలహీనంగా you ఉన్నట్లయితే will be ఈరోజు open to all the attacks of the devil. అపవాది యొక్క ప్రతి దాడికి కూడా నువ్వు తెరవబడి ఉంటావు. Hallelujah. Hallelujah. You'll be open to attacks of sickness. అనారోగ్యం నీ వెంటబడుతూ ఉంటుంది, You'll be దాడి చేస్తూ open ఉంటుంది. to attacks of depression. నువ్వు కృంగుదల నీ వెంటబడుతూ You'll ఉంటుంది, be దాడి open to చేస్తుంది. attacks of financial problems. ఆర్థికమైన సమస్యలు నీ వెంటబడుతూ ఉంటాయి. Why? Because your soul is weak. ఎందుకంటే నీ ఆత్మ బలహీనంగా ఉంది. So how do I make my soul to become strong? ఎలా నా ఆత్మ నేను బలంగా దృఢంగా చేసుకోగలను? I don't know if all of you have gone to school. How many of you have gone to school? మీరు ఎంతమంది స్కూల్ కి Oh వెళ్ళారండి? yes. I know if you go to the teacher, this student is very poor, weak student. టీచర్ దగ్గరికి వెళ్తే ఈ విద్యార్థి చాలా తక్కువ చదువుతూ ఉంటారు అని That చెప్తారు. student, very bright student. ఆ యొక్క విద్యార్థి బాగా చదువుతారు అని Have you heard చెప్తారు. విన్నారండి ఆ మాటలు? Teacher, how are these students, teacher? టీచర్ గారు ఈ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు ఈ విద్యార్థులు అంటే చాలా బలహీనంగా నీరసంగా ఉంటుందని This one, చెప్తారు. ఈ very bright. చాలా ప్రకాశవంతంగా ఉంటుందని చెప్తారు. Hallelujah. హల్లెలూయా. Today you have to have one chain for Danny boy. Randy. Danny boy. So, why that teacher says this fellow is dull, that fellow is bright? ఎందుకు ఆ యొక్క టీచర్ చెప్తుంది ఈ యొక్క విద్యార్థి నీరసంగా ఉన్నారు, ఈ విద్యార్థి Because ఇలా ఉన్నారు the అని? bright student ఎందుకంటే ప్రకాశవంతమైన మంచిగా చదివే has all the విద్యార్థి disciplines correctly. ఆ క్రమశిక్షణలన్నీ సరిగా చేశాడు. Like going to school regularly, ఎలా అంటే తరచుగా స్కూల్ కి వెళ్ళడం, not bunking any classes. ఏ క్లాస్ కూడా మిస్ అవ్వకుండా బంక్ చేయకుండా Once the ఉండటం, school is over, స్కూల్ అయిపోయిన తర్వాత not loafing around in any other place, ఏ స్థలాల్లో తిరుగులాడకుండా Going back home, ఇంటి దగ్గర ఉండటం, taking a small rest, కొంచెం విశ్రాంతి again taking తీసుకోవడం, the books and studying. మరలా పుస్తకాలు తీసుకుని చదువుకోవడం, Again getting up in the morning, ఉదయకాలం మరలా లేవడం, might be spending some time in prayer, ప్రార్థనలో కొద్ది సమయం again గడపడం, opening the books and studying. మరలా పుస్తకాలు తీసి చదవడం. Now if that student goes to school the next day morning, ఆ యొక్క విద్యార్థి తర్వాత రోజు ఉదయం స్కూల్ కి వెళ్ళినప్పుడు that student will definitely be bright. ఆ యొక్క విద్యార్థి ఖచ్చితంగా మంచిగా చదివాడుకుంటాడు. అవునా కదా? Why? ఎందుకు? Because the student is doing all the disciplines correctly. ఎందుకంటే ఆ విద్యార్థి అన్ని క్రమశిక్షణలు సరిగా చేస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So also for our spiritual life, అలాగే మన ఆధ్యాత్మిక we have జీవితంలో some spiritual disciplines. మనకు కూడా కొన్ని ఆత్మీయమైన క్రమశిక్షణలు Everybody ఉన్నాయి. says spiritual discipline. ఆత్మీయ క్రమశిక్షణలు అని చెప్తారు. Someone says Christians are the most indisciplined fellows in the world. ఎవరు అన్నారండి క్రైస్తవులే అసలు క్రమశిక్షణ లేని మనుషులు లోకంలో అని. If you agree, say oh yes. Oh no. No, huh? No, uncle saying no. We are not spiritually indisciplined. Okay, so
there are some spiritual disciplines. కొన్ని ఆత్మీయ క్రమశిక్షణలు ఉన్నాయి. You like to know what it is? అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? Yes. అవునని చెప్తాం. And you open your Bibles to Acts chapter 2. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో And we're looking at verse 42 and verse 43. 42 43 వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. Someone read that verse loudly for me while I have a drink of water. Acts 2 42 and 43. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42 43 వాక్యాలు. చదవండి బిగ్గరగా చదవండి. Devoted themselves to the apostles' teaching and to fellowship, to the breaking of bread and to prayer. Everyone was filled with awe at the many wonders and signs performed by the apostles. Okay. వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను. Amen. I love 43. మరియు అనేక మహత్ కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. ఆమేన్. See, every soul was amazed at the mighty miracles and wonders was happening in that place. ఆ స్థలమందు జరుగుతున్న గొప్ప మహత్కార్యములు ఆశ్చర్యముల ద్వారా అనేక మంది ఆశ్చర్యపడ్డారు. Why was that place full of miracles and wonders? ఎందుకు ఆ స్థలము అద్భుతాలు సూచనలతో నింపబడింది? Why? ఎందుకు? If you look at verse 42, 42వ వాక్యం చూసినట్లయితే all those who got baptized, బాప్తిస్మం పొందిన వారందరూ what they were doing? వారు ఏం They చేస్తున్నారు? were devoting themselves వారు ఎలా ఉన్నారంటే to the apostles' teaching session. అపోస్తలుల బోధ యందు ఉన్నారు. In other వారు words, they never missed any service at all. మరొక విధంగా చెప్పాలంటే ఏ ఆరాధన క్రమమును కూడా వారు కోల్పోలేదు. Whether it is Sunday morning, అది ఆదివారం ఉదయమైనా They are there. వారు ఉన్నారు. whether it is Sunday evening, ఆదివారం సాయంకాలం They are there. వారు ఉన్నారు. whether it's Thursday evening Bible study, అది గురువారం సాయంకాలం They are బైబిల్ there. స్టడీ అన్న వారు whether ఉన్నారు. it's everyday mobile conference prayer. అది ప్రతిరోజు ప్రార్థన They are మొబైల్ there. కాన్ఫరెన్స్ ప్రార్థనైన వారు ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. They were devoting themselves to the apostles' teaching session. అపోస్తలుల బోధకు తమ్మును తాము అప్పగించుకున్నారు. What is the next discipline they did? మరి రెండవ క్రమశిక్షణ వారు చేసింది They ఏంటి? were devoting themselves to the fellowship. వారు సహవాసమందు ఉన్నారు. That means they were not away from the fellowship. దాని అర్థము వారు సహవాసం నుంచి దూరంగా లేరు They కానీ were in the fellowship. వారు సహవాసంలో ఉన్నారు. When I say fellowship means సహవాసం అని నేను they were చెప్పినప్పుడు not feeling embarrassed to be amongst the believers of God. దేవుని విశ్వాసుల మధ్యలో ఉండడానికి వారు They did not ఇబ్బంది say, I hate పడట్లేదు. you, I hate you, I don't want to see you. వారు నిన్ను ద్వేషిస్తున్నా నేను నిన్ను చూడండి But what they were చూడాలనుకోవట్లేదు saying, అనలేదు. we love you, we want to be amongst you. వారు ఏమన్నారు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మీ మధ్యలో నేను ఉండాలని They were in the కోరుకుంటున్నాను. fellowship. వారు సహవాసం What అందున్నారు. is the third discipline? మూడవ క్రమశిక్షణ ఏంటి? They were taking part in the breaking of the bread. రొట్టె విరుచుట యందు వారు కూడా పాలు పంపులు పొందుతూ What ఉన్నారు. is breaking of the bread? రొట్టె విరుచుట అంటే ఏంటి? Participating in the Holy Communion service. ప్రభు బల్లారాధనలో పరిశుద్ధ ప్రభు Today, many బల్లారాధనలో వారు Christians, they don't పాల్గొంటున్నారు. come for Holy Communion. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు పరిశుద్ధ ప్రభు బల్లకు They don't know Holy రారు. Communion will strengthen them in their soul. వారికి తెలియదు ఈ యొక్క పరిశుద్ధమైన Holy ప్రభు Communion బల్ల will strengthen the body. వారి శరీరాన్ని వారి Holy Communion ప్రాణాన్ని will strengthen the mind. వారి మనస్సును Holy Communion will బలపరుస్తుందని strengthen the spirit. వారి ఆత్మను ఈ పరిశుద్ధమైన ప్రభు వల్ల The word బలపరుస్తుందని of God says they were devoting themselves to the Holy Communion. దేవుని వాక్యం తెలియజేస్తుంది పరిశుద్ధమైన ప్రభు వల్లకు వారు తమ్మును And తాము lastly, అప్పగించుకున్నారని. they were చివరిగా devoting themselves to the prayer. వారు ప్రార్థనకు తమ్మును తాము Today అప్పగించుకున్నారు. you find many Christians say prayers means apart like one. It is like one bacteria. ఈ రోజు చాలా మంది క్రైస్తవులకు ప్రార్థన అంటే అది ఒక బ్యాక్టీరియా లాగా ఉంది. Prayer means torture. ప్రార్థన అంటే టార్చర్ లాగా ఉంది. I was sharing some people in the afternoon. Prayer is not a torture. మధ్యాహ్న కాలం ఎవరితోనూ నేను పంచుకుంటున్నాను. ప్రార్థన It will be a ఏమాత్రం wonderful టార్చర్ కాదు. adventure ఇది చాలా అద్భుతమైన if సాహసము. you know the formula how to pray. ఎలా ప్రార్థించాలో ఆ ఫార్ములా సూత్రం నీకు Say, తెలిసినట్లయితే Lord, hallelujah. బిగ్గరగా హల్లెలూయా If you don't know how to pray, ఎలా ప్రార్థించాలో నీకు prayer will తెలియకపోతే be really torture. ప్రార్థన నిజంగానే టార్చర్ Why లాగా do you say ఉంటుంది. torture? ఎందుకు టార్చర్ You want to say, అంటున్నావు? Lord, heal me. Lord, heal me. Lord, heal దేవానంద me. స్వస్థపరచు, దేవానంద స్వస్థపరచు. Lord, I have no money. I have no money. దేవా నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు. You think the doors will be opened up there? అక్కడ ద్వారాలు తెరవబడతాయి అనుకుంటున్నారా మీరు పైన? No. లేదండి. You must know there is a system. మీరు తెలుసుకోవాలి ఒక పద్ధతి ఉంది. Hallelujah.
Hallelujah. Hallelujah. You want money from the bank to use it. Cashier, no money. He will give you the money. బ్యాంక్ దగ్గర డబ్బులు కావాలంటే క్యాషియర్ డబ్బులు లేవు అంటే What is ఇస్తారని it? ఏం చెప్తారు? Madam, are you following the system? మీరు పద్ధతిని అనుసరిస్తున్నారా? What మేడం system, అంటారు. sir? ఏంటి My పద్ధతి సార్ money is in అంటే? your bank. Give me money. Give me money. నా డబ్బులు నీ బ్యాంక్ లో ఉన్న ఇవ్వండి అన్నారు Will you give it? ఇస్తారండి You అతను? have to take a check ఒక చెక్ తీసుకోవాలి or మీరు, a withdrawal slip. ఆ విత్డ్రావల్ స్లిప్ రాయాలి, Write down your amount correctly. మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారో అది Write your సరిగా account రాయాలి, number correctly. మీ అకౌంట్ నంబర్ సరిగా రాయాలి, Put your signature correctly. మీ యొక్క సంతకం సరిగా Then పెట్టాలి. if you give that pay slip to the cashier, అప్పుడు ఆ పే స్లిప్ క్యాషియర్ కి మీరు then only ఇచ్చినట్లయితే he will give money. అప్పుడే అతను మీకు డబ్బులు ఇస్తాడు. Am I right? అవునా కదండి? Avuna leva? Yes. Yes. If you don't do that, మీరు అలా చేయకపోతే you will not get any money. మీకు డబ్బులు ఏమి రావు. Hallelujah. హల్లెలూయా. So also that is prayer. అలాగే ప్రార్థన కూడా. So as God's children, కాబట్టి దేవుని బిడ్డలుగా these spiritual disciplines are very important for a believer. ఒక విశ్వాసికి ఈ ఆత్మీయ క్రమశిక్షణలు చాలా If you ప్రాముఖ్యమైనవి. skip any one of them, వాటిలో ఏదైనా మీరు తప్పించినట్లయితే then your soul becomes weak. అప్పుడు నీ ఆత్మ బలహీనం అవుతుంది. Yes or no? అవునా కదండి? Hallelujah. హల్లెలూయా. See, today we have the destiny about making our soul to prosper. ఈ రోజు మన యొక్క ఆత్మ అభివృద్ధి పొందేటట్లుగా గమ్యం ఉందండి మనకి. My wife was telling me, you got the cycle, please go and cycle every day. నా భార్య అంటుంది, ఇప్పుడు నీకు సైకిల్ వచ్చింది కదా, ప్రతిరోజు వెళ్ళి సైక్లింగ్ చేయాలి Because అని your చెప్పి. paunch is becoming very bad. Toppa is coming. నీకు పొట్ట చాలా వస్తూ If ఉంది. you don't do cycling, సైక్లింగ్ you చేయకపోతే, don't do some exercises, కొన్ని ఎక్సర్సైజ్లు వ్యాయామాలు you will చేయకపోతే be very bad. నీవు చాలా దారుణంగా అయిపోతావు. Even the doctors also, they say, you must do some exercises. వైద్యులు కూడా చెప్తారు నువ్వు కొన్ని వ్యాయామాలు చేయాలని. See, as we turn old, పెద్దవారు అవుతుండగా physical exercise is very, very important for our health. మన ఆరోగ్యానికి ఈ యొక్క భౌతిక వ్యాయామాలు చాలా Say, ప్రాముఖ్యమైనవి. Lord, hallelujah. బిగ్గరగా హల్లెలూయా I have చెప్పండి. a talk with Uncle Madhusudan last Sunday. గత ఆదివారం మధుసూదన్ అంకుల్తో And he asked, మాట్లాడుతుంది. Uncle, what's your age? నీ వయసు ఎంత అని అడిగితే He says, 81. 81 అని They చెప్పారు. all look 81. అందరూ 81 అంటే చూస్తాం. And one guy says, see, Uncle, how young he is looking. అంకుల్ ఎంత See ఎవరస్తులా how old you are looking. నువ్వెంత వృద్ధుల్లా I కనపడుతున్నావు. had to write down. నా తల దించుకోవాల్సి వచ్చిందండి నేను. True. అది సత్యం. Because he is living disciplined life. ఎందుకంటే ఆయన క్రమశిక్షణ జీవితం జీవిస్తున్నాడు. అవునా కదా? Hallelujah. హల్లెలూయా. That's the truth, whether you like it or not. అది నీకు ఇష్టం ఉన్నా Today లేకపోయినా he's సత్యం. 81, he's young, he's old, he's dynamic, moving forward. ఆయన 81 అయినా సరే ఆయన ఆరోగ్యంగా చాలా Today we are 40, 50, we are యవనస్తుల్లాగా looking like ముందుకు old వస్తాం. fellas. ఇప్పుడు 40-50 సంవత్సరాల్లో మనం ముసలి వాళ్ళ కనిపిస్తాం. So we can also prosper in our soul, మన యొక్క ఆత్మలో మనం కూడా prosper in వర్ధిల్లగలం. our body, మన శరీరంలో prosper వర్ధిల్లగలం. in our mind, మన మనసులో prosper in వర్ధిల్లగలం. our finances, మన ఆర్థిక విషయాల్లో if our వర్ధిల్లగలం. soul prospers. మన ఆత్మ వర్ధిల్లత కలిగి Everybody say ఉన్నప్పుడు soul prospers. ఆత్మ How does your soul వర్ధిల్లత. prosper? ఎలా మన ఆత్మ Let's look at the first వర్ధిల్లుతుంది? discipline in Acts 2:42. అపోస్తలుల కార్యములు 2:42 ఉన్న మొదటి క్రమశిక్షణ It చూడండి. says they devoted themselves to the apostles' teaching session. వారు అపోస్తలుల బోధకు తమను తాము అప్పగించుకున్నారు. See, today the word devote means ఈ రోజు అప్పగించుకోవడం అనే మాటకు అర్థము be dedicated, దానికి మనం be ప్రత్యేకించుకోవాలని, committed. దాని కొరకు నిబద్ధత కలిగి ఉండాలి. See, they dedicated themselves వారిని వారు to అప్పగించుకున్నారు. listen to the word of God being preached in the house of God. దేవుని మందిరంలో బోధించబడే వాక్యానికి తమను తాము This is అప్పగించుకున్నారు. very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Today we must know that yes, we can hear the word of God, ఈ రోజు మనం దేవుని వాక్యాన్ని వింటాము, but నిజమే. listening to the word of God in the place which God has put you in is very important. ఆ దేవుడు ఆయన పెట్టిన సంఘంలో ఆయన వాక్యం వింటాము, ఇది చాలా Say ప్రాముఖ్యమైనది. aloud, hallelujah. Hallelujah. Today you must understand, once you get saved, ఈ రోజు మీరు అర్థం చేసుకోవాలి, ఒకసారి నువ్వు the రక్షించబడిన Holy Spirit తర్వాత of God will put you in one particular place. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన స్థలంలో Today many పెడతాడు. Christians don't get this truth. ఈ రోజు చాలా మంది క్రైస్తవులకి ఈ They will సత్యం say అర్థం one కాదు. Sunday in here, వారు ఒక Another ఆదివారం day యూరోప్ Baptist, ఉంటారు, ఇంకొక ఆదివారం another day బాప్టిస్ట్ AG. ఉంటారు, మరి ఒక ఆదివారం that ఏజీలో is not ఉంటారు. God's plan. అది దేవుని ప్రణాళిక కాదు. God's word will come to you in the place where He puts you in. దేవుడు ఎక్కడైతే నిన్ను పెడతాడో ఆ స్థలంలో దేవుని మాట నీ కొరకు వస్తుంది. Why do I say that? నేను ఎందుకు అలా Go with me చెప్తున్నాను? to 1 Corinthians chapter 12. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ Someone అధ్యాయం. read for me verse 30.
30. 1 Corinthians chapter 12 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం and verse 13. 13వ వాక్యం చూద్దాం. 1 Corinthians 12 verse 13. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వాక్యం. For by one Spirit we all baptized into one body, whether we Jews or Gentiles, whether we bond or free, and have been all made to drink into one Spirit. Okay, great. Very good. Someone in Telugu? ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. I like the English, the American version. అమెరికన్ వెర్షన్ నాకు ఇష్టం అండి. Each of us is a part of the one body of Christ. మనమందరము ఒక్క క్రీస్తు శరీరంలోని Some of us భాగమైనము. are Jews. మన కొద్దిమంది యూదులము, Some of us are Gentiles. మనలో కొద్దిమంది అన్యులు, Some of us are slaves. మనలో కొద్దిమంది Some of దాసులు, us are free. మనలో కొద్దిమంది స్వతంత్రులు. But అయినను we have to underline the word but. కానీ అయినను అనే The మాట Holy Spirit has fitted us all together into one body. పరిశుద్ధాత్మ మనలందరినీ కూడా ఒక్క శరీరంలోనికి అమర్చి ఉన్నాడు. Who fits into one body? ఒక శరీరంలోనికి ఎవరు అమర్చారని? ఎవరు అమర్చారు నిన్ను? Say loudly, who fits you? ఎవరు అమర్చారు నిన్ను? Say loudly, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. Not your father, not your mother. మీ తల్లి కాదు, మీ తండ్రి కాదండి. Holy Spirit puts you into one body. పరిశుద్ధాత్మ దేవుడు ఒక శరీరంలోనికి నిన్ను And he పెడతాడు. says we've been baptized into Christ's body by the one Spirit. ఒక్క ఆత్మ ద్వారా క్రీస్తు శరీరంలోనికి మనం బాప్తిస్మం And పొంది we've ఉన్నాం. all been given that same Holy Spirit. మనందరికీ కూడా ఒక్క పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. See, today you must get the truths. ఈ రోజు మనం ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. Once you get born again, ఒకసారి నువ్వు తిరిగి Once you జన్మించిన get తర్వాత, saved, ఒకసారి నువ్వు I was రక్షించబడిన telling తర్వాత, people in Matthew chapter 3 verse 16, the Holy Spirit will come upon you. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 16వ వాక్యం నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు. When the Holy Spirit comes upon you, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి it's వచ్చినప్పుడు no longer where you want to go. నీవు ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నావు It అది is now కాదు ఇంకా. important where the Holy Spirit is leading you. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి నిన్ను నడిపిస్తున్నాడు అనేది Are you getting ప్రాముఖ్యం. the truth? నీకు సత్యం To అర్థమవుతుందండి. read Matthew chapter 3, when Jesus got baptized, మత్తయి శుభవార్త 3వ అధ్యాయం చూస్తే యేసు ప్రభు బాప్తిస్మం Jesus పొందినప్పుడు said, let me go to 5-star hotel. యేసు ప్రభు నేను 5 స్టార్ హోటల్కి వెళ్ళామని ఆయన Where చెప్పలేదు. did the Holy Spirit lead him? పరిశుద్ధాత్మ దేవుని ఎక్కడికి Bible నడిపించారు puts ఆయన్ని? Nishita. Where did the Holy Spirit lead Jesus after getting baptized in the river Jordan? యోర్దాను నదిలో బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? Wilderness. అరణ్యంలోనికి Everybody say తీసుకెళ్ళాడు. wilderness. అరణ్యము అని What చెప్తాను. pastor? Wilderness. ఏంటి పాస్టర్ గారు After అరణ్యం? glorious baptism service, wilderness. మహిమ కలిగిన బాప్తిస్మ కార్యక్రమం The తర్వాత Holy అరణ్యం Spirit of ఏంటి? God knows where to lead you. పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు ఎక్కడికి నిన్ను నడిపించాలో. Say aloud, hallelujah. నిజంగా హల్లెలూయా చెప్తాను. Today you have no power where to go. ఈ రోజు నీకు శక్తి లేదు ఎక్కడికి వెళ్ళాలో. Hallelujah. హల్లెలూయా. That is why whenever you get saved, అందుకని నువ్వు you ఎప్పుడైతే must ask Holy రక్షించబడతావు, Spirit, where do you want me to go? నీవు నన్ను ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నావు Today many ప్రభు people అని don't ask this అడగడం question. చాలా మంది ఈ ప్రశ్న Pastor, అడుగుతారు. my daughter's calling me to that church, so I'm going to that church. పాస్టర్ గారు నా కుమార్తె నన్ను ఆ సంఘానికి Pastor, my husband is పిలుస్తున్నారు, calling me to that church, I'm going to that church. నేను నా భర్త నన్ను అక్కడికి పిలుస్తున్నాడు అందుకే నేను అక్కడికి వెళ్తున్నాను అని But whom should చెప్తున్నాను. we ask? కానీ నువ్వు ఎవరిని అడగాలి? Whom should we ask? ఎవరిని అడగాలి మనం? Someone talk to whom? ఎవరిని అడగాలి? Huh? Holy Spirit. Holy Spirit. But what do? We ask Tom, Dick and Harry, can I go to that church? Can I go to that church? Can I go to that church? కానీ మనం ఎవరిని అడుగుతాం అంటే నేను ఆ చర్చికి వెళ్ళాలా, ఆ You చర్చికి go వెళ్ళాలా, over పలానా there, వ్యక్తులను అడుగుతావు. నువ్వు but అక్కడికి the word వెళ్ళినప్పుడు of God is not over there. కానీ దేవుని వాక్యం అక్కడ ఉండదు. Got my point? అర్థమైందండి Because మీకు? Holy Spirit is very clear. పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఖచ్చితంగా I put ఉంటాడు. you in this body. ఈ శరీరంలో నేను పెట్టి ఉన్నాను. If you be in this body, ఈ శరీరంలో నువ్వు if you listen ఉన్నట్లయితే, to the word in this body, ఈ శరీరంలో నువ్వు వాక్యాన్ని my విన్నట్లయితే word will bring healing for you. నా వాక్యము నీకు స్వస్థతను తీసుకొస్తుంది. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా And చెప్పు. God, we have wonderful preachers. చాలా దేవునికి వందనాలు, అద్భుతమైన Raj బోధకులు Prakash Paul మనకు. is there in the YouTube. యూట్యూబ్ లో రాజ్ ప్రకాష్ పాల్ Stephen గారు Paul is ఉన్నారు. there in the YouTube. స్టీవెన్ పాల్ గారు ఉన్నారు Shyam యూట్యూబ్ Kishore లో. is there in the YouTube. శామ్ కిషోర్ గారు ఉన్నారు Mighty యూట్యూబ్ men లో. of God. గొప్ప దేవుని సేవకులు. But they are not been appointed to speak to you. నీతో మాట్లాడడానికి వారు నియమించబడలేదు. Got the point? They are not appointed to speak to you. నా విషయం అర్థమైందండి. Who's నీతో appointed? మాట్లాడడానికి కాదు. ఎవరు The నియమబడ్డారు? pastor of your church, whom you God has put you in that place, he is appointed to give the word for you. దేవుడు నిన్ను
నిన్ను ఏ సంఘంలో పెట్టాడో ఆ సంఘం యొక్క పాస్టరు నీతో మాట్లాడడానికి Say aloud, hallelujah. ఇద్దరు హల్లెలూయా. Holy Spirit puts in the body. Body means church. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శరీరంలో పెడతాడు. శరీరం In అంటే that church, సంఘం. he has one pastor. ఆ సంఘంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. That word which goes from his mouth, ఆయన నోటి నుంచి వెళ్ళే ఆ మాట that will bring healing for you. నీకు అది స్వస్థతను That will bring తీసుకొస్తుంది. deliverance for you. అది నీకు విడుదలను That will తీసుకొస్తుంది. bring promotion for you. అది నీకు హెచ్చింపును That will తీసుకొస్తుంది. bring deliverance for you. అది నీకు విడుదలను Say తీసుకొస్తుంది. aloud, hallelujah. బిగ్గరగా You హల్లెలూయా hear the word, చెప్పండి. you will say, wow, what a wonderful word. ఎంత అద్భుతమైన మాట అని చెప్పి We'll only be wow Christians, అలా చెప్పినట్లయితే మనం కేవలం వావ్ అనే క్రైస్తవులుగానే ఉంటాం కానీ but no power. కానీ శక్తి ఉండదు. Getting the point? అర్థమవుతుందండి ఈ That's why it's విషయం? very important అందుకని చాలా that we must ప్రాముఖ్యమైనది. be in the place where the Holy Spirit of God puts us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పెట్టిన స్థలంలో ఉండటం See చాలా what does ప్రాముఖ్యం. Paul say in 1 Corinthians chapter 12. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ Note అధ్యాయం. these verses, go and read them in your house and pray. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి Someone ప్రార్థించండి. read for me verse 18. 18వ వాక్యం ఎవరైనా చదవండి. 1 Corinthians 12 verse 18. But in fact, God placed the parts in the body, every one of them, just as He wanted them to be. Amen. Okay. Someone read Telugu. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్ర ప్రకారము శరీరములో నుంచెను. Amen. It says that isn't the way God has made us. He has made many parts for one body, for our bodies, and has put each part. Where are we? He has put each part where He wants it to be. దేవుడు అవయవంలో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచును అని చెప్తున్నారు. Got this thought? మీకు ఈ ఆలోచన అర్థమైందండి? Just imagine. Listen, listen. Don't ఒకసారి get disturbed. ఊహించండి. God made hands. దేవుడు చేతులు Where చేశాడు. should hands be? ఎక్కడ ఉండాలి చేతులు? Here. What if God put the hands on your head? దేవుడు చేతులు తల మీద పెడితే ఎలా What is ఉంటుందండి? it? Pastor, it looks like a snake, Pastor. Huh? Yes or no? God made ears. Where should ears be? దేవుడు చెవులను చేశాడు. అవి What ఎక్కడ if ఉండాలి? ears comes over here? ఆ చెవులు ఇక్కడికి వచ్చినాయి అనుకోండి, పొట్ట పైకి How ఎలా will it be ఉంటుంది? Nishita? ఎలా ఉంటుంది? Hello, hello, mic testing. Hello, hello. Yes or no? అవునా కాదండి? God has made different parts in the body. That means different members are there. దేవుడు వివిధ అవయవాలను చేశాడు. But He has put them where He wants them to be. ఆయన ఎక్కడ ఉండాలని వాటిని కోరుకున్నాడో అక్కడ Here can I పెట్టాడు. say, Lord, I don't want to be here, Lord. ఈ చెవి చెప్పలేదు, దేవా నేను ఇక్కడ I want to be by the ఉండాలనుకుంటున్నాను. leg side, Lord. నేను ఆ కాలి పక్కన ఉండాలనుకుంటున్నాను. Can the ear say that? అలా చెప్పగలదా చెవి? Someone talk to me, yes or no? ఎవరైనా చెప్పండి, అవునా కాదా? Eyes can say, Lord, I don't want to be a top, Lord. కళ్ళు చెప్పలేవు, నేను I పైన want to be where the hands ఉండాలనుకుంటున్నాను. is, Lord. While you look at the watch, you must see my hands. నేను చేతి దగ్గర ఉండాలనుకుంటున్నాను. Is వారు it వాచ్ possible? చూసినప్పుడు అక్కడ ఉండాలని. Is it possible? Talk to me. అది సాధ్యం అవుతుందండి, No. మాట్లాడండి. He puts them where He wants them to be. ఆయన వాటిని ఎక్కడ ఉండాలని కోరుకున్నాడో అక్కడ పెట్టాడు. Lift your hands, say Lord, hallelujah. ఆయన బయట If నిలబడాలి. believers can get this truth, విశ్వాసులకి ఈ సత్యం they will not అర్థమైతే wander from place to place. వారు ఒక స్థలం నుంచి ఇంకో స్థలంకి తిరుగులాడరండి. Today, Maharaj said, rolling stones, ఈ రోజు మీరు అర్థం చేసుకోవాలి, తిరుగులాడుచున్న gather రాయి no moss. భారాన్ని అది భరించదండి. It's a wonderful proverb. అది చాలా అద్భుతమైన Rolling సామెత. stones, కదులుచున్న రాయి gather no moss. అది ఏమాత్రం దానికి So భారం what does it ఉండదు. mean? దాని అర్థం If you ఏంటి? go from place to place, ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి you నువ్వు will only say, వెళ్తున్నట్లయితే wow, what a message. అబ్బా ఎంత అద్భుతమైన Wow, what వర్తమానం. beautiful lights. ఎంత అద్భుతమైన Wow, what beautiful లైట్లు, screen. ఎంత అద్భుతమైన Today, స్క్రీన్ people అని are going to చెప్తూ all the different places. అన్ని వివిధ రకాలైన Pastor, how స్థలాలకు you are వెళ్తూ jumping, Pastor? అక్కడ How you are ఎగురుతున్నారు dancing, పాస్టర్. Pastor? అక్కడ డాన్సులు వేస్తున్నారు పాస్టర్ గారు. What is that word there for you? కానీ ఆ వాక్యం నీ కొరకు ఉందా అక్కడ? Did you ask the Holy Spirit to go to that place? పరిశుద్ధాత్మ దేవుడిని అడిగావా నువ్వు ఆ స్థలానికి వెళ్ళాలా లేదా? Hallelujah. Today you must understand. ఈ రోజు మీరు అర్థం I చేసుకోవాలి. cannot be a languishing Christian. నేను ఏ మాత్రం కూడా ఆక్రమణ చేసే I must be క్రైస్తవుడు అవ్వకూడదు. What should we be? మనం ఎలా ఉండాలి? Flourishing Christian. మనము వికసించే Everybody say క్రైస్తవుడు ఉండాలి. flourishing Christian. వికసించే Where will క్రైస్తవుడు. you flourish? ఎక్కడ నువ్వు వికసిస్తావు? Look at this verse. ఈ వచనం చూడు. Psalm 92, 92వ కీర్తన verse 13. 13వ వాక్యం. Very important. We must know the truth. మనం సత్యం And the తెలుసుకోవాలి. truth must set us free tonight. ఆ సత్యము ఈ రాత్రి మనల్ని Read this విడిపించగలగాలి. verse loudly. బిగ్గరగా చదువుదాం. 92, verse 13. 92వ కీర్తన 13వ వాక్యం. యెహోవా మందిరంలో నాటబడిన వారై
వారు మన దేవుని ఆభరణములలో వర్ధిల్లుదురు. Those that be planted in the house of the Lord shall flourish in the courts of our God. Amen. Those that be planted in the house of the Lord. వారు దేవుని మందిరంలో నాటబడిన వారై. Hallelujah. హల్లెలూయా. Those whom God has put them in that house, they must be planted. వారు దేవుని మందిరంలో నాటబడాలి. What will happen to them? వారికి ఏం జరుగుతుంది? Will they languish? వారు ఆక్రందన చేస్తారా Or will they flourish? లేక వర్ధిల్లుతారా? What's the answer, my dear friend Sharon? You're looking blank. You, those that be planted in the house of the Lord, ఎవరైతే దేవుని మందిరంలో నాటబడతారో will flourish. వారు వర్ధిల్లుతారు. Hallelujah. హల్లెలూయా. If you look at a coconut tree. ఒక కొబ్బరి చెట్టుని మీరు చూసినట్లయితే Coconut tree, this year you will be in Hyderabad. కొబ్బరి చెట్టు ఈ సంవత్సరం నువ్వు హైదరాబాద్ లో ఉంటావు, Next year you will be in Kakinada. వచ్చే సంవత్సరం నువ్వు కాకినాడలో ఉంటావు. Will that coconut tree live or die? ఆ కొబ్బరి చెట్టు బతుకుతుందా చస్తుందా అండి? Someone talk to me. మాట్లాడండి ఎవరైనా. Will it live or die? అది బ్రతుకుతుందా చస్తుందా? Die. చచ్చిపోతుంది. Say loudly, die. చచ్చి- Not that die you get in your biryani. That die is different from this die. Die. Why pastor die, pastor? It's coconut tree now, pastor. అది కొబ్బరి చెట్టు కదా He's పాస్టర్ not గారు. happy in Hyderabad. He wants to go to Kakinada. అది హైదరాబాద్ లో సంతోషంగా లేదు కాబట్టి కాకినాడకి వెళ్ళాలనుకుంది. But where that coconut tree was supposed to be? ఆ కొబ్బరి చెట్టు ఎక్కడ ఉండాలి అసలు? It must be in Hyderabad. హైదరాబాద్ లో ఉండాలి. Hallelujah. హల్లెలూయా. You getting the truth? మీకు సత్యం అర్థం అవుతుందండి? Those that be planted ఎవరైతే నాటబడతారో in the. ఆ ఫలానా I love సంఘంలో. that word. Every English word is very meaningful, powerful. ప్రతి ఇంగ్లీష్ మాట చాలా అర్థవంతమైనది, Those that be శక్తివంతమైనది. planted in any house of the Lord, ఏ దేవుని మందిరంలో they will నాటబడిన flourish. వారు వర్ధిల్లుతారు. Is that what your Bible says? అలాగే చెప్తుందండి మీ బైబిల్. Huh? చెప్పండి. Read your Bible. మీ బైబిల్ చదవండి. Those that be planted in the house of the Lord. దేవుని మందిరంలో నాటబడిన వారు. Today you find Hindus, they see one temple, they'll go and bow with that temple. ఈ రోజు హిందువుల్ని చూస్తే ఒక ఆలయానికి వెళ్తే అక్కడ Muslims, they can go to different mosques. ముస్లింలు కూడా వివిధ రకాలైన మాస్కులకు వెళ్ళొచ్చు, But for a మసీదులు. Christian, కానీ క్రైస్తవులు God is very particular. దేవుడు చాలా ప్రత్యేకంగా I చెప్తున్నారు. planted you in this house. ఈ మందిరంలో నేను నిన్ను నాటాను, You better be in that house. ఆ మందిరంలో నువ్వు ఉండటం మంచిది. If you go to another house, మరొక మందిరంలో నువ్వు వెళ్ళినట్లయితే you will not flourish. నువ్వు వర్ధిల్లవు. What will happen? ఏం జరుగుతుంది? You will languish. నీ జీవితంలో నువ్వు ఆక్రమణ చేస్తూ Then why do you say, why I am not being blessed? నేను ఎందుకు Why I am always ఆశీర్వదించబడలేదు? getting sick? నేను ఎప్పుడు కూడా అనారోగ్యం Why I am always having పాలవుతున్నాను? financial problems? నేను ఎప్పుడు ఆర్థిక Why I am always going through సమస్యలు depression? నేను ఎందుకు ఎప్పుడు కూడా Because you కృంగిదలలో are ఉంటున్నాను? not being in the place where God wanted you to be. దేవుడు నిన్ను ఉండాలని కోరుకున్న స్థలంలో నువ్వు లేవు గనుక. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా The చెప్తాం. truth might hurt us, సత్యము మనల్ని but గాయపరచవచ్చు the కానీ truth will heal us. కానీ ఆ సత్యం మనల్ని If we listen to the truth స్వస్థపరుస్తుంది. మనం ఆ సత్యాన్ని and విన్నప్పుడు, do the truth. ఆ సత్యాన్ని మనం చేసినప్పుడు. Today many Christians think, I can go anywhere. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు నేను ఎక్కడికైనా I am వెళ్ళొచ్చు not అనుకుంటున్నారు. answerable to anyone. నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. Yes, you are not answerable to anyone. నువ్వు ఎవరికి సమాధానం చెప్పాల్సిన But అవసరం God లేదు. will have the final say in your life. కానీ దేవుడు చివరిగా నీ జీవితంలో ఒక మాట Say aloud, చెప్పాడు. hallelujah. That's why I tell, I cannot put someone from that church come to my church. నేను అందుకనే చెప్తూ ఉంటాను, ఆ సంఘానికి వెళ్ళి నా చర్చికి రమ్మని ఎవరిని లాగలేను నేను. Jesus says, యేసు ప్రభు చెప్పారు, all those whom my Father sends, నా తండ్రి పంపిన వారందరూ కూడా they will come. వారు వస్తారు. If I try to go say, hey, you come from that church to this church, man, come on, I give you 500 rupees every Sunday, come here, man. ఆ చర్చి నుంచి ఈ చర్చికి రా, ప్రతి ఆదివారం 500 రూపాయలు Might be one వస్తాయి. Sunday they'll come, next Sunday they'll be gone. ఒక ఆదివారం వాళ్ళు రావచ్చు కానీ Hey, మరొక come here, I give you ఆదివారం biryani every Sunday. ప్రతి ఆదివారం బిర్యానీ ఇస్తాను ఇక్కడికి రండి అంటే One last. ఎవరు రారండి. What did Jesus say? యేసు ప్రభు ఏం చెప్పారు? All those వారందరూ whom my Father sent, నా తండ్రి పంపిన they వారందరూ will come to me. వారందరూ నా యొద్దకు వస్తారు. Hallelujah. హల్లెలూయా. You cannot do this pulling business, pulling this side, pulling that side. ఇటువైపు లాగడం అటువైపు లాగే పని నువ్వు చేయలేవు. Pulling won't work. ఆ లాగడం పని That's why చేయదు. today as God's children, అందుకని ఈ రోజు దేవుని బిడ్డలుగా understand it is not you who came to this church. నీవు కాదు ఈ It సంఘంలోనికి is the వచ్చింది. Holy Spirit of God who brings you to this church. పరిశుద్ధాత్మ దేవుడి సంఘంలోనికి He puts you in this church ఈ సంఘంలో ఆయన నిన్ను పెడతాడు. so that you will be planted in this church ఈ సంఘంలో నువ్వు and you will నాటబడినట్లుగా hear the word
word in this church, ఈ సంఘంలో నువ్వు దేవుని you will వాక్యాన్ని do the word విన్నట్లుగా, in this church, ఈ సంఘంలోని వాక్యాన్ని so that you చేయనట్లుగా can prosper in every area of your life. నీ జీవిత ప్రతి భాగంలో నువ్వు వర్ధిల్లునట్లుగా. Shout out hallelujah. దగ్గరగా హల్లెలూయా చెప్తాం. Hallelujah. హల్లెలూయా. I can tell you from my own personal experience. నా సొంత వ్యక్తిగత అనుభవం Once నుంచి God నేను put me in a చెప్పగలను. particular church, I never left that church. దేవుడు ఒకనొక సంఘంలో నన్ను పెట్టినట్లయితే Whether the ప్రత్యేకమైన pastor సంఘాన్ని is ఎన్నడూ preaching విడిచిపెట్టలేదు. rubbish or is preaching good, I kept on being there in that place. ఆ బోధకుడు మంచిగా బోధిస్తున్నా లేకపోయినా కూడా ఆ సంఘంలో నేను ఉంటూ But I ఉన్నాను. could see that God was blessing me even though I was in that place. నేను ఆ స్థలంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను I never had a desire, ఆశీర్వదించాడు. let me go to this place, let me go to that place, let me go here, further. No. ఇక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్తాను అటు వెళ్తాను అని నేను Even ఎన్నడూ the people used to అనుకోలేదు. come here, come here, come there. No. ఇక్కడికి రా అక్కడికి రా అని ప్రజలు నన్ను I పిలిచినప్పటికీ want to be faithful in one place. నేను ఒక్క స్థలంలో నమ్మకంగా ఉండాలని Say కోరుకుంటున్నాను. aloud, hallelujah. హల్లెలూయా. See, these early disciples, these early believers, they dedicated themselves. ఈ యొక్క ఆదిమ సంఘ విశ్వాసులు ఆదిమ క్రైస్తవులు They వారి said, we don't want to go this side, that side. మేము ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి We don't want అనుకోవట్లేదు. to hear Tom, Dick and Harry. మేమేదో అది ఇది ఇది If God put us in this వినాలనుకోవట్లేదు. place, దేవుడు ఈ స్థలంలో మమ్మల్ని from పెట్టినట్లయితే now until we die, ఇప్పటి నుంచి మరణించే or until వరకు the coming of Jesus, లేక యేసు ప్రభు I రాకడ must వరకు faithfully hear the word of God in this church. ఈ సంఘంలో దేవుని వాక్యాన్ని నమ్మకంగా వినాలని Say aloud, కోరుకుంటున్నాను. hallelujah. బిగ్గరగా హల్లెలూయా Sometimes చెప్తాం. the word might not make sense to your brains. ఈ యొక్క వాక్యం కొన్నిసార్లు నీ మనసుకి ఇంగితంగా But the ఉండకపోవచ్చు, word will provide faith for your heart. కానీ దేవుని వాక్యం నీ హృదయానికి నమ్మకాన్ని విశ్వాసాన్ని hallelujah. తీసుకొస్తుంది. బిగ్గరగా హల్లెలూయా చెప్తాం. Might be your pastor might not be as dynamic as a Raj Prakash Paul or a Stephen Paul. మీ పాస్టర్ గారు ఆ రాజ్ ప్రకాష్ పాల్ గారు లాగా లేక స్టీఫెన్ పాల్ లాగా అంత యవనంగా I admit ఉండకపోవచ్చు, it. But what word God has put in my mouth, కానీ నా నోట్లో దేవుడు ఏ వాక్యం that పెడతారో word is for your healing. ఆ వాక్యము నీ స్వస్థత కొరకు. Say amen. ఆమేన్ అని చెప్తాను. What word God puts in my mouth, నా నోట్లో దేవుడు ఏ that వాక్యం word is for పెడతారు your deliverance. అది నీ విడుదల కొరకు. Shout out hallelujah. హల్లెలూయా చెప్తాను. Because God has put me in this house. దేవుడు ఈ He మందిరంలో has నన్ను kept me పెట్టారు. in charge to share the word for this house. ఈ మందిరానికి వాక్యాన్ని My ప్రకటించడానికి word will ఆయన be only a నియమించారు. blessing to you all. నా వాక్యము కేవలం మీ అందరికి It ఆశీర్వాదకరంగా won't be a blessing to ఉండడానికి, other people. ఇతరులకు Why? ఆశీర్వాదకరంగా Because they are ఉండాలి. not my sheep. ఎందుకంటే వారు నా గొర్రెలు కారు. What did Jesus say? యేసు ప్రభు ఏం My చెప్పారు? sheep hear my voice. నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్పారు. Hallelujah. హల్లెలూయా. Sheep won't hear any other shepherd's voice. ఆ గొర్రెలు మరే ఇతర కాపరి యొక్క స్వరం వినము. Say aloud, hallelujah. Hallelujah. So if you know that God has put you in this place, దేవుణ్ణి నీ స్థలంలో పెట్టారని you నీకు can hear God's తెలిసినట్లయితే voice very clearly. దేవుని యొక్క స్వరం చాలా You can hear స్పష్టంగా God's వినగలవు. word very clearly. దేవుని వాక్యం చాలా స్పష్టంగా నువ్వు వినగలవు. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా చెప్పు. Very important, you have to devote yourself to the word of God. దేవుని వాక్యానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవడం చాలా Why is the ప్రాముఖ్యమైనది. word very important? ఎందుకు దేవుని వాక్యం చాలా Jesus ప్రాముఖ్యమైనది? says, my word యేసు ప్రభు చెప్పారు, నా is మాటలు spirit and life. అవి ఆత్మయు జీవమునై ఉన్నవి అని What is చెప్పారు. God's word? దేవుని వాక్యం ఏంటి? Spirit and life. ఆత్మ జీవమై ఉన్నాయి. You need both these things. ఈ రెండు విషయాలు కూడా If you have to prosper in your health, నీ ఆరోగ్య విషయాల్లో నువ్వు prosper in వర్ధిల్లాలని, your finances, నీ ఆర్థిక విషయాల్లో you వర్ధిల్లాలంటే need the word of God. దేవుని వాక్యం నీకు Say అవసరమైంది. aloud, hallelujah. హల్లెలూయా చెప్పు. So the word, they devoted themselves to the word of God. దేవుని వాక్యానికి వారు తమను తాము Why should we listen సమర్పించుకున్నారు. to the word of God? ఎందుకు దేవుని వాక్యాన్ని మనం వినాలి? Today, if you don't listen to the word of ఈ God, రోజు దేవుని వాక్యాన్ని your వినకపోతే faith level will be very low. నీ యొక్క విశ్వాస స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. Listen carefully. జాగ్రత్తగా Today వినండి. you must understand why we don't have miracles, ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి, మనకి why we ఎందుకు don't have అద్భుతాలు, healing, మనకి ఎందుకు స్వస్థతలు లేవు. is because our faith level is very low. మన విశ్వాస స్థాయి చాలా తక్కువగా ఉంది కనుక. Sometimes you find your mobile, కొన్నిసార్లు మీ మొబైల్లో you have చూస్తాం some 4-5 bars. 4-5 బార్లు ఉంటాయి కదండి Yes or no? అక్కడ, అవునా కదా? Moment it comes down to one, ఒక్కదానికి వచ్చినప్పుడు what will happen? ఏం You won't జరుగుతుంది? hear the other person's voice. ఇతర వ్యక్తుల యొక్క స్వరం మీరు వినలేరు, Yes or no? అవునా కదండి? Well, Pastor, we can't hear your voice, Pastor. పాస్టర్ గారు మీ స్వరం వెళ్ళలేకపోతున్నాం Yes, అంటూ the ఉంటారు. entire group will say, Pastor, we can't hear your voice. ఆ గ్రూప్ అంతా కూడా చెప్తూ ఉంటారు మీ స్వరం So what they trying to వెళ్ళలేకపో. say? ఏం చెప్పాలని Pastor, your ప్రయత్నిస్తున్నారు? signals are very low. పాస్టర్ గారు మీ
సిగ్నల్ చాలా తక్కువ ఉంది అని What I had to do? నేనేం చేయాలి? Change my mobile. నా మొబైల్ మార్చుకోవాలి. That mobile, ఆ మొబైల్ all the bars are up. ఆ బార్స్ అన్ని కూడా పైకి Now what ఉంటాయి. they say? ఇప్పుడు ఏం చెప్తున్నారు? Pastor, we can hear you very clearly. చాలా స్పష్టంగా మీ మాటలు వినగలుగుతున్నాం పాస్టర్ గారు. Yes or no? అవునా కదండి? So what does it mean? దాని అర్థం ఏంటి? When your faith level is very నీ low, విశ్వాస స్థాయి చాలా తక్కువగా heaven will ఉన్నట్లయితే say, పరలోకం Pastor చెప్తుంది, Rick, I can't hear your voice, Pastor Rick. పాస్టర్ రిక్ గారు మీ స్వరం మేము Why, వెళ్ళలేకపోతున్నాం. Lord, you can't hear my voice? ఎందుకు వెళ్ళలేకపోతున్నావు ప్రభా అంటే Your faith level is very low, my son. నీ విశ్వాస స్థాయి చాలా తక్కువగా ఉంది నా కుమారుడా. What should I do? నేనేం చేయాలి? Paraledu, Lord. Paraledu. పర్వాలేదు ప్రభా, Even though my faith level is low, you still give me miracle, నా Lord. విశ్వాస స్థాయి తక్కువగా ఉన్నా కూడా నువ్వు ఇంకా I అద్భుతం bribe you ప్రభు. with 500 rupees. 500 రూపాయలు నేను నీకు ఇస్తాను. Doesn't work. అలా పనిచేయదండి. Today, your faith level has to increase. ఈ రోజు నీ విశ్వాస స్థాయి పెరగాలి. How will your faith level increase? నీ విశ్వాస స్థాయి ఎలా పెరుగుతుంది? Kindly read Romans 10 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదవండి. Romans chapter 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ Verse అధ్యాయం 17. 17వ It's a వాక్యం. very familiar verse. అది చాలా తెలిసిన మాట. But this we should be knowing. ఈసారికి మనకు It says తెలుసు. faith comes by hearing. వినటం వలన విశ్వాసం కలుగును. That ante అంతేనా? అక్కడికి ఆగిపోయిందా? క్రీస్తును గూర్చి and by hearing the word of God again. Read Telugu that verse. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. I don't know what you read. You read very fast. You read slowly. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, ఆ. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. English is nice. Faith comes by hearing the word of God. వినుట వలన దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. And hearing the word of God again. మరలా దేవుని వాక్యం మరలా వినుట వలన కలుగుతుంది. You say why the Lord put that and again? ఎందుకు మరలా అనే మాట దేవుడు పెట్టాడండి? Anyone say why he put that word again? ఎందుకు మరలా అనే మాట పెట్టాడు? ఎవరైనా చెప్పగలరా? Anyone help me? ఎవరైనా సహాయం చేయగలరా? That morning I was talking to the group. This kind of devil will not go forth only through prayer and fasting. ఈ విధమైన దయ్యము కేవలం ఉపవాసము మరియు ప్రార్థన వల్ల మాత్రమే వదిలిపోతుంది అంటారు. But some version of the Bible doesn't have that verse. కొన్ని బైబిల్లో ఆ వచనమే లేదు. Where pastor? My Bible is having that. నా బైబిల్లో అది ఉంది. See, if you remove that part, it becomes very blank. ఆ భాగం విడిచిపెట్టినట్టు తొలగించినట్లయితే అది చాలా So ఖాళీగా what does ఉంటుంది. Paul saying in Romans 10:17? రోమీయులకు రాసిన పత్రిక 10:17వ వాక్యంలో పౌలు గారు ఏం Hearing the చెప్తున్నారు? word of God దేవుని వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. and hearing the word of God again. మరలా దేవుని వాక్యం వినటం వల్ల కలుగుతుంది. Like that word, marala. But what we say, tarala, ante pastor, okati morning, ante pastor, don't ask me for evening again. ఉదయకాలం చాలు పాస్టర్ గారు, సాయంత్రం మళ్ళీ అడగండి అంటూ ఉంటారు. ante pastor, Sunday morning, అయిపోయింది over. చాలు. Hey, come again. మరలా రండి అంటే వద్దు. So what happens? Faith is only down. విశ్వాస స్థాయి దిగువనే ఉంటుంది. Got the point? అర్థమవుతుందండి విషయం? Why no miracle, pastor? ఎందుకు అద్భుతం లేదు You పాస్టర్ stopped గారు? up with Sunday morning. ఆదివారం ఉదయంతోనే నువ్వు ఆపేశావు. Why did you come for Sunday evening? No, very tired, pastor. ఎందుకు ఆదివారం సాయంత్రం చాలా అలసిపోయిన పాస్టర్ గారు? So what happened? ఏం జరిగింది? Your faith signals are not strong. నీ విశ్వాస స్థాయి దృఢంగా లేదు. But what is Paul saying? కానీ పౌలు గారు ఏం Faith comes చెప్తున్నారు? by hearing the word of God వినుట వలన and విశ్వాసం hearing the word of కలుగుతుంది. God again. మరలా దేవుని వాక్యం వినటం వలన కలుగుతుంది. Today you should never get tired in hearing the word of ఈ God. రోజు దేవుని వాక్యాన్ని వినడానికి మనం అలసిపోకూడదు. ఈ రోజు Today we are watching some cricket match, a football match. We'll watch it with midnight also. ఈ రోజు క్రికెట్ మ్యాచ్ కానీ ఫుట్బాల్ మ్యాచ్ కానీ చూస్తే మధ్యరాత్రిలో కూడా చూస్తూ ఉంటామండి. Hallelujah. Hallelujah. Why? They're so eager to listen to that again and again. మరలా అది వినడానికి ఆసక్తిగా To hear ఉంటాం. the word of God. కానీ దేవుని వాక్యాన్ని I'm వినడానికి tired, pastor. అలసిపోయాను I sat పాస్టర్. in your chair for 2 hours. Back breaking, pastor. 2 గంటలు మీ ఆ కుర్చీలో కూర్చున్నాను. I cannot sit in the chairs anymore. ఇంకా మీ చైర్లో ఎక్కువ కూర్చోలేను నేను. ఇంకా Read the New Testament. నూతన నిబంధన Early చదివినట్లయితే believers were sitting by the riverside. ఆదిమ సంఘ విశ్వాసులు వారు ఆ నది ప్రక్కన కూర్చునేవారండి. Heat of the sun, ఎండ వేడి,
They were listening to Paul preaching. పౌలు యొక్క బోధ వినేవారండి ఆ But when we come వేళలో. to church, pastor, where's the AC, pastor? కానీ చర్చికి వచ్చినప్పుడు ఏసీ Where's ఎక్కడ the ఉంది fan, పాస్టర్? pastor? పాస్టర్ గారు ఫ్యాన్ ఎక్కడ ఉంది పాస్టర్? చాలా సూడు pastor. చాలా వేడి. వేడి వేడి వేడి. సూడు తమిళ్. వేడి తెలుగు. చాలా వేడిగా ఉంది పాస్టర్. వేడిగా pastor, వేడిగా. But see all the early Christians. ఆదిమ క్రైస్తవులు చూడండి. Never mind Paul, you speak to us by the riverside. మీరు నది ప్రక్కన మాతో by the మాట్లాడినా roadside. లేదా రోడ్డు ప్రక్కన We are మాట్లాడినా ready to hear the word. వాక్యాన్ని వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా చెప్తాం. Let's be eager Christian. ఈ రోజు ఆసక్తి కలిగిన క్రైస్తవులుగా Today we ఉండాలి. should not get tired. మనం అలసిపోకూడదు ఈ రోజు. Tell yourself, I should not get tired. నేను అలసిపోకూడదు అని I చెప్తాను. should not get tired. నేను అలసిపోకూడదు. If you get tired, నువ్వు అలసిపోయినట్లయితే you will become retired. నువ్వు రాజీనామా చేసిన వాడు అయిపోతావు. What person retired? I don't know how I retired from my secular job when I came into the ministry. నేను పరిచర్యలోకి వచ్చినప్పుడు నేను ఎలా నా ఉద్యోగం నుంచి రాజీనామా It just చేశాను. happened. God said, that's all. That's over. దేవుడు చెప్పాడు అది అయిపోయింది Now చాలు. you are to do active work. ఇప్పుడు నువ్వు క్రియాశీలకమైన పని చేయాలి అని Might be చెప్పాడు. there in secular job only 9 to 5. ఆ యొక్క ఉద్యోగంలో అయితే 9 నుంచి 5 వరకే But ఉంటుంది. now throughout the day, ఇప్పుడు రోజంతా I am praying, నేను reading ప్రార్థిస్తున్నాను, the Bible, బైబిల్ I'm చదువుతున్నాను, preaching, నేను I'm బోధిస్తూ ఉన్నాను, counseling, నేను సలహాలు ఇస్తూ ఉన్నాను, I'm doing something. నేను ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను. So I am not retired. నేను ఏమి రాజీనామా I'm in చేయలేదు. full-time service. నేను దేవునికి సంపూర్ణ Say aloud, hallelujah. హల్లెలూయా. Today never get tired. ఈ రోజు ఎన్నడూ అలసిపోకండి. Today you must be eager Christian. నువ్వు ఆసక్తి కలిగిన క్రైస్తవుడుగా If you ఉండాలి. want your soul to prosper, నీ ఆత్మ వర్ధిల్లాలని Be eager కోరుకున్నట్లయితే, Christian. నువ్వు ఆసక్తి కలిగిన you want క్రైస్తవుడుగా your mind ఉండాలి. to prosper, నీ మనసు be వర్ధిల్లాలంటే eager Christian. ఆసక్తి కలిగిన You want your క్రైస్తవుడుగా finances ఉండు. to prosper, నీ ఆర్థిక విషయాల్లో be వర్ధిల్లాలంటే eager. ఆసక్తి కలిగి ఉండు. Hallelujah. హల్లెలూయా. Never get tired. ఎన్నడూ అలసిపోకు. We find one instance in the Bible. బైబిల్లో ఒక సంఘటన మనం చూస్తాము. Acts chapter 17 అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం and verse 11. 11వ వాక్యం. Look at this group of Christians. ఈ క్రైస్తవుల సమూహాన్ని చూడండి. Acts 17 అపోస్తలుల కార్యములు verse 17వ 11, అధ్యాయం 12 and 13. 11, 12, 13 Someone వాక్యం. read it loudly for me. ఎవరైనా బిగ్గరగా చదవండి. Acts 7. Now the Berean Jews were of more noble character than those of Thessalonica, for they received the message with great eagerness and examined the scriptures every day to see if what Paul said was true. As a result, many of them believed, as did also a number of prominent Greek women and many Greek men. But when the Jews of Thessalonica learned that Paul was preaching the word of God at Berea, some of them went there too, agitating the crowds and stirring them up. Okay, that's enough. Someone read verse 11 and 12 in Telugu. Acts 17, 11 and 12. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీస్తు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. Amen. See verse 11. 11వ వచనం చూస్తే It says in Thessalonica, తెస్సలోనికలో there were a group of Christians called Berean Christians. బెరియా క్రైస్తవులను ఒక సమూహం ఉన్నారు. What was their quality? వారి యొక్క లక్షణం ఏంటి? Eager Christians. వారు ఆసక్తి కలిగిన క్రైస్తవులు. Everybody say eager. ఆసక్తి కలిగిన చెప్తాండి. Hallelujah. హల్లెలూయా. You go to a class. మన క్లాస్ లోకి Look at తరగతి the top గదిలోకి 3 వెళ్ళండి. students. ముందున్న ముగ్గురు Look at them and look at the balance. వారిని మిగతా వారిని చూడండి. They will have all their books. వారి పుస్తకాలన్నీ They ఉంటాయి. will always be writing. వారు ఎప్పుడు రాస్తూనే ఉంటారు. Why? ఎందుకు? They want to come first in their class. వారి క్లాస్ లో ఫస్ట్ రావాలనుకుంటారు. Have you seen it? చూసారండి అది? Look at the top 3 students in his class. ఏ క్లాస్ లో అయినా మొదట Take ర్యాంక్ their లో వచ్చే ముగ్గురిని notebook, చూడండి. take their textbook, take their pen, and when the teacher is saying, they keep on writing. వారు టెక్స్ట్ బుక్ అదేవిధంగా నోట్స్ పెన్ తీసుకుని టీచర్ చెప్తుండగా రాస్తూ Why? ఉంటారు. They are eager. ఎందుకంటే వారు ఆసక్తిగా ఉన్నారు. Today we must be eager Christians when we come to the house of ఈ God. రోజు మనం దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఆసక్తి కలిగిన Never come to the క్రైస్తవులుగా house of ఉండాలి. God like a time pass Christian. ఏదో కాలయాపన చేసే క్రైస్తవులుగా దేవుని When I say మందిరానికి time pass రాకండి. means okay, you're telling me one story,
let me listen to your story. కాలయాపన చేసేవారంటే మీరు ఒక కథ చెప్తున్నారా, ఆ కథ వింటాను నేను 9:30 you will అనేటట్టుగా. say amen, I will also say amen. 9:30 అవగానే మీరు ఆమెనని చెప్తారు, నేను కూడా That is ఆమెనని not going to చెప్తాను. benefit us. అది ఏమాత్రం లాభం But if you are చేయకూడదు. eager to come and hear the word, దేవుని వాక్యాన్ని వినడానికి you ఆసక్తి come, you are కలిగి eager to note down the word of God. దేవుని వాక్యాన్ని రాసుకోవడానికి You are ఆసక్తి eager to go and కలిగి study the word of God in your house. నీ ఇంట్లోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని What will ధ్యానించడానికి happen? ఆసక్తి కలిగినట్లయితే ఏం You will జరుగుతుంది? see many miracles. నువ్వు అనేక అద్భుతాలు నీవు చూస్తావు. Say aloud, hallelujah. ఇక్కడ హల్లెలూయా చెప్తావు. Still, I want you to prepare one small summary of those 6 points which we did of prayer. Send it to me in the group. I want each of you to know that if we don't be eager to note down what the word of God is being given to us, దేవుని వాక్యము మనకి ఇవ్వబడినప్పుడు మనం and if నేర్చుకోవడానికి you ఆసక్తి don't do కలిగి the word of God, దేవుని వాక్యాన్ని మనం చేయకపోతే you will always be languishing. మనం ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క వెనుకబడిన స్థితిలోనే ఉంటాం. Say aloud, hallelujah. ఇక్కడ హల్లెలూయా What చెప్తాం. is Berean Christian doing? ఈ బెరియా క్రైస్తవులు ఏం They చేశారు? listened eagerly to Paul the apostle preaching. అపోస్తలుడైన పౌలు బోధనలు ఆసక్తిగా విన్నారు. Then what is they did, Sharon? ఇంకా ఏం చేశారు? Nishila, what they did? ఇంకా వారు ఏం చేశారు? After listening to Paul preaching, what they did? They check the word of God. They checked the word of God. Very దేవుని good. వాక్యాన్ని వారు పరిశీలించారు. Is Mr. Paul preaching the truth or is preaching false? ఈ యొక్క పౌలు గారు సత్యం ప్రకటిస్తున్నారా లేక I తప్పు never heard any ప్రకటిస్తున్నారా? believes like, Pastor, you're preaching wrong, Pastor. ఎవరు ఇలా చెప్పడం నేను లేదు పాస్టర్ గారు, మీరు తప్పు Because the బోధిస్తున్నారు. problem, they don't come in the Bible. ఇక్కడ సమస్య ఏంటంటే వారు బైబిల్ Can't తోనే say, I'm రాదు. preaching wrong or right. మేము తప్పు బోధిస్తున్నాం, But what నిజం these Bereans బోధిస్తున్నాం. did? కానీ బెరియా They క్రైస్తవులు ఏం checked up in చేశారు? the Bible and seen, is he preaching the right thing? వారు బైబిల్ పరిశోధించారు, అతను సత్యం బోధిస్తున్నారా? Hallelujah. Today it's very important that you begin to check up in your Bible what is being preached over here. ఇక్కడ ఏం బోధించబడుతుందని మీ బైబిల్లో చూసుకోవడం చాలా ప్రాముఖ్యం అండి. And then what happened? తర్వాత ఏం జరిగింది? Because they did that, వారు అలా చేయడం వల్ల many of the people got saved. వాళ్ళు అనేక మంది రక్షించబడ్డారు. Hallelujah. హల్లెలూయా. Today we are asking, Pastor, why my family are not getting saved? ఈ రోజు మనం అడుగుతూ ఉంటాం, నా కుటుంబం ఎందుకు రక్షించబడట్లేదు అని. Why pastor they are not getting saved? ఎందుకు వారు రక్షించబడట్లేదు? Because we are not eager for the word. మనం దేవుని వాక్యానికి The ఆసక్తి word is not making an impact in our lives. దేవుని వాక్యం మన జీవితాల్లో ఏమాత్రం So the ప్రభావం word is not చూపించట్లేదు. making an impact in our family members' lives. మన కుటుంబ సభ్యుల జీవితాల్లో కూడా దేవుని వాక్యం ఏ You got the ప్రభావం truth. చూపట్లేదు. సత్యం అండి Today ఇవన్నీ. God wants to save not only you, ఈ రోజు దేవుడు నిన్ను He మాత్రం wants to save even your రక్షించాలి. నీ family. కుటుంబాన్ని కూడా God wants to bless రక్షించాలనుకుంటున్నాడు. you. నిన్ను He wants to bless your ఆశీర్వదించాలనుకుంటున్నాడు. family. నీ కుటుంబాన్ని కూడా ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అవునా కదండి? God is having no favorites. దేవునికి ఇష్టమైన వారు అనేవారు He wants to లేరండి. bless every family. ప్రతి కుటుంబాన్ని ఆయన Hallelujah. ఆశీర్వదించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. When will that happen? ఎప్పుడు జరుగుతున్నది? When you and I are eager to hear the word. దేవుని వాక్యాన్ని నీవు నేను వినడానికి ఆసక్తి When you are కలిగి eager to note down the word. దేవుని వాక్యాన్ని రాసుకోవడానికి ఆసక్తి కలిగి Today ఉన్నావు. I request every one of you come with a notebook. మీలో ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థిస్తున్నాను, Come with a pen. ఒక పుస్తకం పెన్నుతో Don't say, రండి. Pastor, my days of studies are over. No. నేను చదువుకునే రోజులు అయిపోయిన పాస్టర్ గారు అని The time you are చెప్పాను. born again, నువ్వు తిరిగి till జన్మించిన you get back to సమయం heaven, నువ్వు పరలోకానికి you are వెళ్ళేంత a వరకు student in the kingdom of God. దేవుని రాజ్యంలో నువ్వు ఒక విద్యార్థివి. Lift your hands, say aloud, hallelujah. చేతులు పైకి తిరిగి If you say you are not a student, నువ్వు విద్యార్థివి కావు అని నేను that's the చెప్తే end of your tenure on this earth. ఈ భూమి మీద నీ సమయానికి అదే అంతం. Hallelujah. Come with a notebook. పుస్తకంతో రండి, Come with a pen. పెన్ను తీసుకొని Note రండి. down the word of God. దేవుని వాక్యాన్ని You go back to రాసుకోండి. your house. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత Again, read those scriptures. ఆ లేఖన భాగాన్ని మరలా You will చదవండి. see God speaking to you. దేవుడు మీతో మాట్లాడడం You మీరు will see చూస్తారు. God blessing you and your family. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడం Lift మీరు your hands and say చూస్తారు. aloud, hallelujah. చేతులు పైకి తిరిగి Today you must have the testimony of Joshua. యెహోషువ వంటి సాక్ష్యం మీరు కలిగి Joshua ఉంటారు. chapter 23. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం. Right, verse 15. Priya, what was it there? Yes, For me and 15. 15. Yes. Read that verse and we pray. ఆ వచనం Joshua చదవండి 23 verse ప్రార్థన. 15. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 15వ One of వాక్యం. our favorite verses in the daily prayer. Joshua 23:15. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 15వ వాక్యం. You got to read it. తీసినట్లయితే చదవండి. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము Joshua 23. 15. 23 or 24? 24. 24. And you look at యెహోవాను it. సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో
అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనండి. మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. As for me and my family, నేనును నా ఇంటి వారును యెహోవాను is సేవించెదను. it possible? అసాధ్యం అవుతుందండి? Is it possible? అసాధ్యం అవుతుందా? Oh, Pastor, my husband is a tough nut to crack, Pastor. నా భర్త అసలు- My son is a loafer, Pastor. నా యొక్క కుమారుడు కదా చాలా My daughter is a rebel, Pastor. నా కుమార్తె చాలా తిరుగుబాటుదారుడు పాస్టర్ గారు. But it is possible కానీ అది సాధ్యం for the husband to get saved. ఆ భర్త It is రక్షించబడడం possible అది సాధ్యం. for the son to get saved. ఆ కుమారుడు It is రక్షించబడడం possible అది సాధ్యం. for the daughter to get saved. ఆ కుమార్తె And రక్షించబడడం the entire family ఆ కుటుంబం అంతా కూడా serving God. దేవుని సేవించడం. Say aloud, విగ్రహం hallelujah. హల్లెలూయా Tonight, చెప్దాం. while we close our eyes. ఈ రాత్రి కళ్ళు మూసుకుందామండి. Tonight, I want each of you to rededicate your life into God's hand. మీ యొక్క జీవితాలను తిరిగి దేవుని చేతుల్లోనికి సమర్పించుకోవాలని God కోరుతున్నాను. wants to bless every one of us. Amen. మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాలి.